నేనెప్పుడూ ఇలాగే ఫాలో అవుతా ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. మనకు పూరీలైనా, చపాతీలైనా ఆ పిండి మనకు హెల్తీగా ఉండాలంటే బయట రెడీమేడ్‌గా దొరికేవి కాకుండా మనం నేరుగా గోధుమలను కొనుక్కొని అవి వాటిలో ఏమైనా పొలో ఏదన్నా దుమ్ము లాంటి పార్టికల్స్ ఉంటే వాటినైతే నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక 2 డేస్ మంచి ఎండలో ఎండబెట్టి మనం స్వయంగా పిండి ఆడించుకొని వాడుకున్న పిండితో చేసుకున్న చపాతీలైనా, పూరీలైనా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం పిండి కలిపేటప్పుడు కూడా అది 3 మంత్స్ ఉన్నా, 4 మంత్స్ ఉన్నా కూడా పిండైతే మంచి స్మెల్‌తో ఉంటుందనమాట. సో, నేను 4 ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే ఫాలో అవుతారు. మా అమ్మ అయితే గోధుమ రవ్వ కూడా గోధుమలు తీసుకొని గోధుమ రవ్వ ఆడించుకుంటుంది. ఇంకా సో, మా అమ్మని చూసి నాకు కూడా ఇలాగే అలవాటయింది. నేనైతే బయట ప్యాకెట్స్‌నైతే ప్రిఫర్ చేయను. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.